ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే మనకు భగవానుడు విస్పష్టంగా తెలియజేశారు. ఇంకా ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి వస్తువులను, ప్రాపంచిక సంబంధమైన మనుజులను శరణ పొందడం వలన పరమార్థ లక్ష్యము ఏనాటికి చేకూరదు అని కదా తెలియజేశారు. దైవమును, దైవ భక్తులనే ఆశ్రయించాలి అనేటువంటి దానిని చెబుతూ ఇతరమైనటువంటి దేనిని ఆశ్రయించకూడదు. ఒక్క పరమాత్మ తత్వాన్నే ఆశ్రయించాలి, పరమాత్మనే అనుసరించాలి అనే కదా మనకి సూచితమవుతూ ఉన్నది. కాబట్టి ఎవరి యొక్క తరుణము, ఎవరిని వారు ఉద్ధరించుకునేటువంటి స్థితి వారి చేతుల్లోనే ఉన్నది. దైవాన్ని ఆశ్రయించినట్లయితే తరించిపోతారు, విషయాలనే ఆశ్రయించినట్లయితే పతనాన్నే పొందుతారు. కాబట్టి అస్వరమైన అశాశ్వతమైన ప్రాపంచక వస్తువులపై నుండి కూడా దృష్టిని మరల్చాలి. జనులు భగవంతుని యొక్క పాదాలపైనే ఇక తన గతి అనేటువంటి దృష్టిని సంలగ్నం చేసుకోవాలి. అటువంటి వారి జన్మే కదా సార్థకమవుతుంది. అంటే ఇక్కడ భగవంతుణ్ణి శరణ పొందడం, వారిపై అనన్యమైన ఇతరత్ర భావన లేకుండా ఏకధాటి అయినటువంటి ఏకమైన భక్తి కలగడం. అంతేకాదు భగవత్ కార్యాలను చేయడం, ఆత్మనే ఆలోచన చేయటం, ఆత్మచింతన చేయడం, ఆత్మధ్యానాన్నే చేయడం, దైవికమైనటువంటి గుణాలు కలిగి ఉండడం అనేటువంటిది అత్యంత అవసరములే అయి ఉన్నవి కదా. కాబట్టి ఇక్కడ మాయ ఎటువంటిది అంటే దైవికమైనది, అలౌకికమైనటువంటి సామర్థ్యం కలిగినది, 3 గుణాలతో కూడినది, భగవంతునికి స్వాధీనపడి ఉన్నది, దాటడానికి కష్టసాధ్యమైనదే మాయ. భగవంతుని శరణ పొందినటువంటి వారు, భగవంతుణ్ణే ఆశ్రయించువారు ఆ మాయా సముద్రాన్ని అవలీలగా దాటివేయగలుగుతారు. లేకపోతే అసలు ఆ భయంకరమైనటువంటి మాయను తక్కిన వారు దాటలేరు కదా. అంటే పాపము చేసేటువంటి వారు, మూఢులు, మాయ చేత అపహరించబడినటువంటి జ్ఞానం కలిగిన వారు, రాక్షస స్వభావము, అసుర స్వభావాలనే ఆశ్రయించేవారు మనుజులు. అటువంటి వారు అధములే. అటువంటి మనుజాధములు నన్ను పొందడం లేదు, నన్ను ఆశ్రయించడం లేదు. భగవంతుణ్ణి శరణు పొందేవారు మాయను దాటగలుగుతారు అని కదా చెప్పారు. అయితే అందరూ కూడా శరణు పొందుతారా అంటే పొందరు. ఎవరు వాళ్ళు? పొందనటువంటి వారు పాపులైన వారు, పాపాత్ములు, మూర్ఖులు, మూఢులు, మాయ చేత అపహరింపబడినటువంటి దైవిక వివేకం కలిగిన వారు, ఆసుర స్వభావాన్ని ఆశ్రయించిన వారు. ఇటువంటి అధములు ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి శరణ పొందరు. మరి మిగిలిన వారైతే ఆశ్రయిస్తారు అనే కదా మనకి చెప్పబడింది. ఎలాగంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్నట్లుగానే పాపాది దోషాలు కలిగిన వారు మాయను దాటజాలక సంసార సముద్రమునందే కొట్టుకొని పోతూ ఉంటారు కదా. అటువంటి వారు భగవంతుణ్ణి ఎప్పటికీ పొందలేరు, పొందజాలరు, పొందరు. మాయ లేకపోతే ఆ యొక్క అజ్ఞానము అనేటువంటిది హృదయంలో గనక ప్రవేశించడానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే దొంగ ఇంట్లోకి చేరిన తర్వాత ఏమేమి వస్తువులు పట్టుకుపోతాడో, కానీ మాయ గనక హృదయంలోకి ప్రవేశించిందా ఇక మన సర్వస్వము అంటే జ్ఞానాన్ని, మనదైనటువంటి ప్రజ్ఞా విశేషాన్ని, ఆ యొక్క దైవిక తెలివిని, వివేకాన్ని కూడా హరించి వేస్తుంది. కాబట్టి ఇక్కడ అంటే ఆ మాయ గనక లోపల ప్రవేశించినట్లయితే నరుణ్ణి ఏం చేస్తుంది? నరాధమునిగా చేసి వేస్తుంది.
దేవతలను సైతం కూడా దానవులుగా రూపొందిస్తుంది. విజ్ఞానవంతుణ్ణి కూడా పరమ మూర్ఖునిగా చేసి వేస్తుంది. అసలు మాయ అంటే ఏమిటి అంటే అనేక పాపవాసనలు, కోరికలు, కోపాలు, ఇష్టాలు, అయిష్టాలు, విషయ సంస్కారాలు మొదలైనవన్నీ చేరితేనే కదా మాయ అని చెప్తాము. కాబట్టి ఆ యొక్క సత్య వస్తువు శాశ్వతమైనది అని తెలిసినటువంటి వివేకము చేత అశాశ్వతమైనటువంటి దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల విరక్తి చేత కూడా భగవంతుని పట్ల ఉన్నటువంటి భక్తి చేత భగవంతుని యొక్క ఆశ్రయాల చేత ఆ మాయ అనేటువంటి దొంగను హృదయ కుహరము నుండి కూడా తొలగించి వేయాలి. అలా చేయకపోతే మాయా ప్రభావము చేత మనుషుడు మూఢుడుగా, పాపాత్ముడుగా, నరాధముడుగా, అజ్ఞానిగా, రాక్షసుడుగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని కదా తెలియజేస్తూ ఉన్నారు. అసలు భగవంతుణ్ణి ఎవ్వరు ఆశ్రయించకుండా ఉంటారు అంటే పాపులు, మూఢులు, నరాధములు, మాయ చేత అపహరింపబడినటువంటి వివేకం కలిగిన వారు, అసుర స్వభావము ఆశ్రయించేటువంటి వారు అలా భగవంతుణ్ణి ఆశ్రయించకపోతే దాని ఫలితంగా వారు సంసార దుఃఖ సముద్రంలోనే శరీరాలను తీసుకొని వదులుతూ ఈ యొక్క చావు పుట్టుకుల సమ్మేళనంతో ఉన్నటువంటి సంసార చక్రభ్రమణంనందే మునిగి తేలుతూ ఉంటారు. అయితే ఇక్కడ మాయను, మనుషుని యొక్క జ్ఞానాన్ని అపహరించేటువంటి అంటే వివేకాన్ని అపహరించేటువంటిది ఏంటి అంటే మాయే కదా. ఇంకా ఎటువంటి వారు భగవంతుణ్ణి భజిస్తారో దానిని గురించి తెలియజేస్తూ భరతవంశ శ్రేష్ఠుడు వగువో అర్జున, ఆపత్తునందున్నవాడు, భగవంతుణ్ణి తెలుసుకోగోరినవాడు, ధనము మొదలైనటువంటివన్నీ కూడా కోరేటువంటి వాడు, ఇంకా ఆత్మజ్ఞానము కలిగిన వాడు అనేటువంటి 4 రకాలైనటువంటి పుణ్యాత్మల జనులు నన్ను సేవిస్తూ ఉన్నారు, భజిస్తూ ఉన్నారు. అందుకే ఆర్తో జిజ్ఞాసూరార్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఏ విధంగా అంటే భగవంతుని సేవింపని వారి విషయమై మనకి ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇంకా సేవించేటువంటి వారి గురించి ఇక్కడ మనకు పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఆర్తుడు, జిజ్ఞాసువు, ధనాన్ని గురించి కోరేవాడు, జ్ఞానము గురించి కోరేవాడు. ఈ 4 రకాల వారు కూడా పరమాత్మ తత్వాన్ని ఆశ్రయిస్తారు అనే కదా చెప్పబడింది. వీరంతా కూడా ఏదో ఒక విధంగా భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉన్నారు. కాబట్టి అందరూ పుణ్యాత్ములే. ఎవరు ఆర్తి అయినా, కోరికలతో ఉన్నవాడైనా, మరి ధనాన్ని అర్థించేవాడైనా సరే పుణ్యాత్ముడే అని కదా చెప్పబడుతూ ఉన్నది. ఎందుకు అంటే వాళ్ళ యొక్క కారణాలు, కోరికలు వేరే ఉంటే ఉండవచ్చు, కానీ వాళ్ళంతా కూడా ఏ కారణము చేత ప్రేరితులైన వారైనప్పటికీ కూడా వారంతా పరమాత్మనే సేవిస్తూ ఉన్నారు కదా. కాబట్టి భగవంతుణ్ణే స్మరిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళంతా కూడా పుణ్యాత్ములని చెప్పబడింది. అయితే ఏ హేతువు చేత ప్రేరితులై వారు పరమాత్మను సేవిస్తూ ఉన్నారో దాని యొక్క వ్యత్యాసము చేతనే కదా వారిలో భేదం ఏర్పడింది. అందరూ పరమాత్మ తత్వాన్నే సేవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ వారి వారి కోరికలకు అనుగుణంగా వారు పరమాత్మనే సేవిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఏమి కోరి, ఏ కారణము చేత ప్రేరణ చేయబడి ఆ పరమాత్మను సేవిస్తూ ఉన్నారో ఆ కోరిక ప్రకారమే వారి మధ్య వ్యత్యాసము అనేటువంటిది ఏర్పడింది. అందులో మొట్టమొదటివాడు ఆర్తుడు. ఏదైనా సరే ఆపద తటస్థించినప్పుడు, మనకి అనేక ఈ ప్రాపంచక సంబంధంలో ఉన్నప్పుడు ఈ యొక్క దృశ్యమాన జగత్తులో అనేక ఆపదలు, క్లేశాలే కలుగుతూ ఉంటాయి. ఆ ఆపద తటస్థించినప్పుడు వాడు దేనినో దానిని వంకబెట్టుకుని దాని మీదే పరిష్కరించుకోవాలని చూస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు భగవంతుణ్ణే స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉంటాడు. అంటే అక్కడ మూలమైన వస్తువు
పరమాత్మ అనే విషయం ఆపద యందు కూడా చటుక్కున జ్ఞాపకం వచ్చింది అన్నప్పుడు వాడు పరమాత్మను ఎల్లవేళలా కూడా కొలుస్తూనే ఉన్నాడు కదా, ఆపద తప్పిపోవాలని. మరి ఎప్పుడైతే చుట్టుముట్టినటువంటి ప్రమాదం తప్పిపోతుంది అనే ఆపద తటస్థించినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తాడు. ఏదైనా సరే రోగబాధ కలిగినప్పుడు కూడా ఆ పరమాత్మనే ప్రార్థిస్తాడు. ఇంకా ఆపదలు అంటే ఇవే కదా. అంతేకాదు, దొంగల బారిన పడినా, ఇంకెవరైనా శత్రువుల బారిన పడినా, లేదా అప్పుడు నడిచి వెళ్ళేటువంటి మార్గాల గుండా మరి బందిపోట్లని, సింహాలని, పులులని, వీటి వలన గనక ఏదైనా కీడు సంభవించినప్పుడైనా సరే, ఏదైనా ఇతరమైన కష్టం సంభవించినప్పుడైనా సరే సర్వేశ్వరుణ్ణే చింతన చేస్తూ ఉంటారు. అటువంటి ఆపద సమయంలో ఏడుకొండలవాడు కానీ మరి ఒక దేవుడు కానీ అతని యొక్క స్మృతి పదానికి వస్తుంది. ఈ తరగతికి చెందినటువంటి వారు జనులలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకు తెలిసినటువంటి విషయము, నేను కన్నులారా చూసినటువంటి విషయం చెప్తాను. ఎలాగంటే, ఎవరెవరో బాంబులు పేల్చుకున్నారు, కానీ అక్కడ ఎవరికో దెబ్బలు తగిని ఒకరిద్దరు చనిపోయారు. కానీ పోలీసులు ఏం చేశారు, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇళ్లలోకి వచ్చేసి దొరికిన కుర్రాళ్ళను దొరికినట్లుగా కొట్టేస్తున్నారు. అసలు అక్కడ విషయం ఏమీ తెలుసుకోవడం లేదు వాళ్ళు. అలా కొట్టేసేటప్పుడు ఒక గృహానికి లోపలికి వెళ్ళిపోయారు. కొడుకు యువకుడు, భర్త ఒక మాదిరిగా ఒక 50 సంవత్సరాల వయసు ఉన్నవాడు. ఆ భర్తను కొట్టేశారు, కొడుకుని ఎట్టబడితే అట్లా కొట్టేస్తున్నారు. అలా కొడుతూ ఉంటే వాడు ఓర్చుకోలేక కేకలు పెడుతున్నాడు. ఆ తల్లి అడ్డం పడిపోయింది, భార్య. అయ్యా మాకేం తెలీదు, అందులో వాళ్ళేంటి ఏదో కూలీనాలి చేసుకుని బ్రతికేటువంటి గృహం, అటువంటి వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకు కూడా వచ్చి ప్రమాదం వచ్చి పడింది అంటే అందులో వాళ్ళదంటూ ఏ ప్రమేయం లేదు. కానీ వచ్చి చుట్టుప్రక్కల ఉన్నటువంటి దానికోసమే అదే కారణమవుతుందా వాళ్ళు హింస పట్టడానికి కారణం? సరే, ఏమైంది? అతన్ని కొడుతూ ఉంటే ఆమె భర్త మంచం కింద దూరేశాడు, కొడుకు మాత్రం బాగా దెబ్బలు తింటూ ఉన్నాడు. అసలు వాళ్ళ మాట వినిపించుకోవడం లేదా పోలీసులు? అట్లా కొట్టవలసినటువంటి మూర్ఖ పరిస్థితి ఎందుకు వస్తుందో కూడా తెలియదు. ఆమెకి వారిని ఆపడానికి సాధ్యం కాల. గోడకి ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి 2 చేతులు జోడించి ఇట్లా మనకు శాస్త్రంలో చెప్పబడినట్లుగానే, ఏడుకొండలవాడ వెంకటరమణ నా కుటుంబాన్ని కాపాడు, అనవసరంగా మేము ఈ ప్రమాదానికి లోనయ్యాం. ఎవరో ఎక్కడో దాదాపు కిలోమీటర్ దూరంలో ఈ ప్రమాదం ఎవరి ద్వారా ఎవరికి జరిగిందో కూడా విషయం మాకు తెలియదు. ఇట్లా ఇంటి మీదకి వచ్చి భర్తని కొడుకుని ఈ విధంగా బాధేస్తూ ఉన్నారు, తండ్రి నువ్వే రక్షించు అని. అందులో ఒక పోలీస్ ఆయన ఆమె ప్రార్థన దేవుని ఫోటోకు చెప్పుకోవడం చూసి మిగతా వాళ్ళందరినీ తీసుకొని ఇక ప్రశాంతంగా అసలు వాళ్ళిద్దరినీ ఉన్న పలంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే కదా ఆర్తి, ఎంత ఆర్తితో ఆ హృదయం, ఆ తల్లి యొక్క హృదయం ఎంత ఆర్తితో విలవిల్లాడిందో. ఆ విధంగా ఇంతపాటి కర్రలతో భర్తని కొడుకుని కొడుతూ ఉంటే చూడలేక ఎంత బ్రతిమాలినా ప్రాధేయపడినా వాళ్ళు వదలకపోతే దైవానికి మొరపెట్టుకోవడం అంటే ఆర్తితో హృదయం అలా పరిచింది. అది అంతా వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే దైవం ఎక్కడ లేడు, ఎంత ప్రత్యక్షంగా అవ్యక్త స్వరూపంలో ప్రత్యక్షంగా ప్రతి ఒక్క దాని యందు కూడా విలసిల్లుతూ ఉంటే మనమే చూడలేకపోతూ ఉన్నాం కదా దైవస్థితిని. అలాగే అటువంటి ఆపత్ సమయాల యందు ఏడుకొండలవాడు కానీ మరి ఒక దేవుడు కానీ ఎందుకు అనేక నామాలతో అనేక రూపాలతోటి అనేక మందిరాలు స్థాపింపజేయబడి ప్రతి దాని యందు కూడా దైవం యొక్క మంత్రోచ్చారణ చేతనే దైవ ప్రతిష్ఠ అనేటువంటిది చేసినప్పుడు ఇక వీరు లోపల ఉన్నటువంటి భావావేశముతోటి ఎవరైతే మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా నువ్వు తప్ప నాకు ఇతర అన్యము లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎవరైతే ఆ విధంగా
ప్రార్థన చేస్తారు వెంటనే. అంటే మనకు కథలు, చరిత్రలు, ఇతిహాసాల నుండే కాదు, మన దైనందిన జీవితంలో కూడా ఇటువంటి విషయాలు అనేవి మనకు బయటపడుతూనే ఉంటాయి. మనం కనిపెట్టుకొని దైవాన్ని ఆశ్రయించి ఉండి ఆ యొక్క వివేకము అనే కన్ను తెరిచి చూసినప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు గోచరమవుతాయి. అంటే దైవం అనేటువంటిది సర్వవ్యాపి, సూది మనమోపన సందు లేకుండా సర్వము కూడా పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతం వరకు నిండి నిబిడీకృతమైనటువంటి దైవస్వరూపము ఎక్కడ ఉన్నాడని చెప్తాం, ఎక్కడ లేడని చెప్తాం. ఉన్నటువంటిది ద్వితీయం నాస్తి, ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవ వస్తువు లేదు అని మనం ఎంత మరి మొత్తుకొని చెప్పుకుంటున్నామే. వాస్తవానికి మనం అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దైవం అనేటువంటిది రాకపోకలు. అంటే దైవం అంటే కిరీటాలు పెట్టుకొని మంచి బట్టలు, అతులితమైన బట్టలు వేసుకొని ఇక ఎంతో అపురూపమైనటువంటి అలంకార భూషణాలతో వస్తాడా? సర్వము దైవస్వరూపం అన్నప్పుడు సర్వమునందు కూడా నిబిడీకృతమై ఏదో ఒక రూపంలో అటువంటి ఆపద నుండి తొలగించడానికి ఏ కారణమైనా కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు, ఏ క్రియ అయినా కావచ్చు. ఆ విధంగా ఆమె తన బిడ్డని, తన భర్తను కాపాడుకుంది. తర్వాత వైద్యాలయానికి తీసుకువెళ్ళింది. వాళ్ళ దెబ్బలకు మందులు వేశారు, అదే అయిపోయింది. అంటే ఇక్కడ దైవం అనేది సర్వవ్యాపికత్వం అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ, అంతేకాదు ఇక ఆ ఆపద సమయంలో ఏమని వస్తుంది, భగవంతుని చింతనే చేస్తారు. ఇక వాడు తప్ప, పరమాత్మ స్వరూపము తప్ప ఇంకెవ్వరూ కూడా కాచలేరు అనే విషయం స్పష్టమైనప్పుడు పరమాత్మ తత్వంలో అనేక అనంతనామాలతో పిలువబడుచు, అనంత రూపాలతో ఉంటూ, అనంతముగా ఆది అంతము లేనటువంటి సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మ నిలయమై ఉన్నప్పుడు ఎక్కడ లేడు. మనం పిలవడం, మనం అనుసరించడం, మనం ఆశ్రయించడంలో లోపమేమో కానీ పరమాత్మ వస్తువు అనేటువంటిది సర్వదా చెన్నుందుతూ విరాజిల్లుతూ ప్రకాశవంతమై ఉన్నది కదా అని చెబుతూ, అట్లాగే ఇక మరి ఒక దేవుడు కానీ ఆ ఆపద సమయంలో వాని యొక్క స్మృతికి వస్తుంది. ఈ తరగతికి చెందినటువంటి వారైతే జనుల్లో చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మచ్చుకు నేను నా కన్నులారా చూసినటువంటి విషయాన్ని ప్రస్తావన చేశాను, కానీ అనేక మంది అనేక అనుభవాలలో ఇటువంటి జనులు చాలామంది ఉన్నారు. ఆపద సమయంలో పరమాత్మను ప్రార్థించి పరమాత్మ ద్వారా వారు ఉపలబ్ధి పొందినటువంటి వారు. కష్టాలలో దేవునికి మొక్కుకుంటారు. ఇంకా కూడా ప్రతి గుళ్ళల్లో ఆ చెట్టుకు ఈ చెట్టుకి మొక్కులు కడతారు, ఇంకేమో ముడుపులు కడతారు. ఇటువంటివి కొబ్బరికాయలు ముడుపులు కడతారు, డబ్బులు ముడుపులు కడతారు. ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళ కోరికలు తీర్చుకునే నిమిత్తమైనా సరే దైవాన్నే మొక్కుచున్నారు, దైవాన్నే ప్రార్థిస్తున్నారు కదా. ముడుపులు కట్టుకునేవారు మొదలైనటువంటి వారంతా కూడా ఈ తరగతికి చెందినటువంటి వారే కదా. అంటే ఆర్తుడు ఏ విధంగా ఏదైనా సరే కోరిక తీరాలేనో, లేదా తనకు వచ్చినటువంటి ఇబ్బంది, తను కోరుకున్న విధానం నెరవేరాలనో, ఇబ్బంది తొలగిపోవాలనో ఇలా ముడుపులు కట్టుకోవడం, మొక్కుకోవడం ఇటువంటివన్నీ చేసేటువంటి వారు మొత్తం కూడా ఆర్తులే. ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక నెపమున భగవంతుణ్ణైతే స్మరిస్తూ ఉన్నారు కదా. ఎలాగంటే ఇదిగో వీడి ద్వారా ఇలా నష్టం వచ్చింది, వాడి ద్వారా లాభం వచ్చింది అని ఈ యొక్క శబ్దాది విషయాలకు లోబడి ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలను మూర్ఖులను నమ్ముకునే కంటే వచ్చినది పరమాత్మ ద్వారానే, ఆపద వచ్చింది పరమాత్మ ద్వారానే తొలుగుతుంది అనేటువంటి విషయాన్ని స్మరిస్తూ ఉండడం బట్టి వారిని కూడా పుణ్యాత్ములలోనే పరమాత్మ జమ కట్టారు. ఇంకా రెండవ వాడు జిజ్ఞాసువు. అంటే భగవంతుని యొక్క తత్వం ఎటువంటిది, అసలు భగవంతుడు అంటున్నారు, ఆయన యొక్క నిజమైనటువంటి వాస్తవం ఏంటి, దానిని తెలుసుకోవాలి అని అనుకుంటూ దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలాగంటే ప్రపంచంలో జనులు కోట్ల కొలది ఉంటారు కదా. అలా ఉన్నప్పటికీ కూడా అందరికీ ఇటువంటి భగవతత్వాన్ని గురించి తెలియాలి, తెలుసుకోవాలి. ఆయన ఎక్కడుంటారు, ఏం చేస్తారు, అసలు ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారు అనేటువంటి వారు అందరూ అట్లా ఉంటారా, ఉండరు. ఆ కోట్ల కొలది ఉన్నప్పటికీ కూడా దైవము పట్ల జిజ్ఞాస, దైవం తత్వం ఎలాంటిది అని తెలుసుకునేటువంటి వారైతే చాలా తక్కువ మందే ఉంటారు.
ఎలాగంటే ఇప్పుడు మన కంటికి కనిపించేటువంటి మనం అనుభవించేటువంటి ఈ యొక్క ప్రకృతి జన్యమైన దృశ్యమాన పదార్థాలను గురించే జిజ్ఞాస ఎక్కువ మంది కలిగి ఉంటుంది. ఇంకా వానిని గురించినటువంటి అన్వేషణే చేస్తారు. దానిని గురించినటువంటి రీసెర్చ్లు, విచారణలు, దాని ద్వారానే సంపాదనలు, వీటి ద్వారానే అంటే శరీరాల మార్పులు చేర్పులకు లోనవుతూ ఇక దాని యందు ధనం సంపాదించుకోవడం, గృహ ఆరామ క్షేత్రాలు నిర్మించుకోవడం, అక్కడే పదవీ లాభం పొందాలని చూడడం, మరి ఈ విధమైనటువంటి యావలోనే కాలం గడుపుతూ ఉంటారు. కానీ దేవుని గురించి వారు పట్టించుకోవడం అనేటువంటిది వీలు పడదు, పట్టించుకోరు. అసలు దేవుడు ఒకడు ఉన్నాడు అని కూడా మరి వారిలో కొంతమంది అయితే అసలు నమ్మను కూడా నమ్మరు. ఎలాగంటే కాబట్టి దైవ జిజ్ఞాస కలిగినటువంటి వారు గొప్పవారే కదా. ఎవరైతే దైవం ఎలా ఉంటుంది, దైవ తత్వం అంటే ఏంటి, అసలు భగవానుడు అంటున్నారు, భగవంతుని యొక్క తత్వం ఏమిటి, అసలు భగవానుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అనేటువంటి భగవంతుని యొక్క తత్వం అంటే ఇటుది శాశ్వతమని చెప్తున్నారు. అసలు ఆ శాశ్వత తత్వం ఎలా ఉంటుంది అని దానిని గురించి తెలుసుకునేటువంటి వారు కూడా భగవతత్వాన్ని గురించి విచారించేటువంటి వారిలో కలిగేటువంటి జిజ్ఞాసే కదా. అసలు ఏంటి భగవతత్వం అంటే ఏంటి అనే ప్రశ్న పుట్టింది అంటే ఆ ప్రశ్నకు పూర్వం వాని యొక్క ఆలోచన, చింతన భగవతత్వం మీద ఉన్నట్లేగా. వానికి అర్థం కాకపోవచ్చు, ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడుగా. కాబట్టి భగవంతుని పట్ల వానికి ఉన్నటువంటి ఆలోచన కాబట్టి దైవ జిజ్ఞాస కలిగిన వారే కాబట్టి వారు గొప్పవారే, వారు కూడా పుణ్యాత్ములే అవుతారు అని చెబుతూ అయితే వారు ఆధ్యాత్మ క్షేత్రమును అడుగుపెట్టారు. అలా పుణ్యాత్ములే అయ్యారు కదా. వారు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఈ భగవంతుని యొక్క ఉపాసనే చేస్తూ ఉంటారు కాబట్టి వారు ఆ ఆత్మతత్వ విచారణము అనేటువంటి ఆధ్యాత్మ క్షేత్రమునందు అడుగుపెట్టిన వారే కదా. ఇక వారు ఏం చేస్తారు, క్రమంగా వారి యొక్క సాధన చేత పైకి పోతారు. ఒకవేళ వాళ్ళకి సాధనా క్రమం తెలియకపోతే తెలిసిన వారిని అనుసరిస్తారు, ఆశ్రయిస్తారు. ఆ క్రమానుగతంగా సాధనల యందు వృద్ధి చెందుతూ ఉంటారు. అందుకే మనకి ఏమని చెప్పింది, జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అంటే ఏ విధంగా పరమాత్మ అయిన గీతాచార్యులు ఏమని చెప్పారు అంటే దైవ జిజ్ఞాస కలిగినటువంటి వాడు శబ్ద బ్రహ్మము అంటే ఆ ప్రణవనాదాన్ని ఆధారం చేసుకొని ఆ శబ్ద బ్రహ్మాన్ని పట్టుకొని శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మలు అనుష్ఠానం చేస్తాడు. ఆ కర్మల యొక్క అనుష్ఠాన ఫలాన్ని కూడా వాటిని అనుభవించడు, అతిక్రమించిపోతాడు, ఆ ఫలాన్ని వదిలివేస్తాడు. అందుకే ఇదివరలోనే మనకి ఏమని చెప్పారు అంటే అటువంటి జిజ్ఞాస అంటే దైవము పట్ల విచారణ చేసేటువంటి దైవతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస అది ఎవరికో ఒక్కరికి కలుగుతుంది. అయితే ఇట్లా బహు జన్మాల యొక్క అనేక జన్మల నుండి కూడా వాడు ఆర్జించుకున్నటువంటి పుణ్యఫలం వలననే జీవుని యందు అది ఉదయిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇక మూడవ వాడు అర్ధార్థి. అర్థము అంటే ధనము, దానిని అభిలషించేటువంటి వాడు అంటే ధనాన్ని కోరేటువంటి వాడు. ధనం కోసం, సంపదల కోసం, ఐశ్వర్యం కోసం మాత్రం భగవంతుణ్ణి భజిస్తాడు. ఎలాగంటే నాకు ఉన్న ధనం కంటే ఇంకా ఎక్కువ ధనం కావాలి, ఆ సంపదలు అనేక భూముల రూపంలో, ఆస్తుల రూపంలో, ఐశ్వర్య రూపంలో కూడా నాకు ధనం కావాలి, ఐశ్వర్యం రావాలి, సంపదలు ప్రోగుబడాలి అనే దానికోసం ఇక భగవంతుణ్ణే ప్రార్థిస్తాడు. ఎందుకు, వాడు కూడా భగవంతుణ్ణే నమ్మాడు కాబట్టి వాడు కోరుకున్న ప్రాపంచిక సంబంధమైన ధన సంపాదన కూడా భగవంతుని మీదే ఆశ్రయం తీసుకొని భగవంతుణ్ణే ఆశ్రయించుకొని ఆ భగవంతుణ్ణే వేడుకుంటూ ఉంటాడు. అతని ఉద్దేశం ఏమిటి అంటే దేవుని యొక్క అనుగ్రహము చేతనే తనకి ఈ ప్రాపంచిక సంపదలు కూడా అభివృద్ధి చెందుతాయి అనే కదా. అంటే ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మకు లోబడి ఉన్నది.
ఈ ప్రపంచంలో నేను బ్రతుకుతున్నాను కాబట్టి ఈ ప్రపంచంలో మరి ఉన్నటువంటి సంపదలు నా వశమైతే నేను ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా సౌకర్యవంతంగా సుఖంగా ఉంటాను. అందుకు అధనమైనటువంటి ఐశ్వర్యం నాకు కావాలి. అప్పుడు ప్రపంచంలో నేను స్థిరంగా సుఖంగా సౌకర్యవంతంగా ఉండాలి అంటే నాకు అధనమైన ధనం కావాలి. కాబట్టి ఆ ధనం కూడా ఆ యొక్క దైవమే నాకు ఇస్తుంది అనే అది దేవుని యొక్క అనుగ్రహము చేతనే, దేవుని యొక్క దయ వల్లనే తనకి ప్రాపంచక సంపదలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా వాడు ఇక ఏదో ఒక కారణము చేత భగవానుణ్ణే స్మరిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి పరమాత్మని ఏదో ఒక కారణము చేత కోరిక చేత స్మరించినప్పటికీ కూడా పుణ్యాత్ముడే అని కదా చెప్పబడింది. ఇంకా 4వ వాడు జ్ఞాని, అంటే భగవంతుని యొక్క తత్వం పూర్తిగా తెలిసినటువంటి వాడు. శాశ్వతమైనది స్థానము పరమాత్మ స్థానము అనే అనుభూతం చేసుకున్నటువంటి వాడు. ఆత్మ అనేటువంటి సత్య పదార్థమని, అనాత్మ అసత్య పదార్థమని, ఈ యొక్క అనాత్మ అస్థిరము దృశ్యమాన వస్తువు, అది వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది. ఆత్మ అనేది రానిది పోనిది, శాశ్వతమైనది, నిత్యోదితమైనది. అటువంటి పరిపూర్ణమైన అచలమైన పరబ్రహ్మస్వరూపమే శాశ్వతము అనేటువంటి వివేకం కలిగినటువంటి వాడు. వాడు తన యొక్క స్వరూపాన్నే స్వానుభవం రూపంలో అనుభవ సిద్ధిని గాంచినటువంటి మహనీయుడు. స్వస్వరూపానుభవాన్ని పొందినటువంటి వాడే కదా అతడు. నిరంతరం కూడా సత్యవస్తువుకు ఆ ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు. ఆత్మనే స్మరిస్తాడు, ఆత్మతత్వాన్నే ధ్యానిస్తాడు, ఆర్తునిలాగా ఉంటాడు. అంటే ఆపద వచ్చినప్పుడు ఆర్తుడు ఏ విధంగా ఇబ్బంది పడి చేస్తాడో అటులాగా ఉండడు. అర్ధార్థిలాగా అంటే ఇక డబ్బు కోసం కోరేటువంటి వాడిలాగా కూడా ఉండడు. అతడు ఒకానొక కోరికతోటి భగవంతుణ్ణి స్మరించేటువంటి వాడు కాదు. వానికి ఏ కోరిక లేదు. భగవంతుని యొక్క తత్వమేమో తెలుసు, శాశ్వతమైన తత్వము అనే వివేకము వానికున్నది. అందుకే ధనము కోసము, ప్రమాదాలను తప్పించుకోవడం కోసము ఈ విధంగా భగవంతుణ్ణి ఒక కోరిక ద్వారా కోరడు. ఆయనకు భగవంతుని యొక్క తత్వము శాశ్వతమైనది అనేటువంటిది కూడా తెలుసు. అతడు ఏ విధమైనటువంటి కోరికతో కూడినటువంటి బుద్ధి లేకుండా ఉంటాడు, కామ్య బుద్ధి ఉండదు. కాబట్టే తక్కిన వారందరికంటే కూడా ఇతడే ఉత్తముడు అని తెలియజేస్తూ ఉన్నారు అని ఈ ప్రకారంగా తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా.